స్వయ రాఘవయ్య. స్వయంగా బాబు గారే వచ్చారు కదా మీకు ఈ నెల 7,000 పింఛన్ ఇవ్వడానికి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగుంది, ఆనందంగా ఉంది. 5, 10, 20, 17 వెనక్కి ఉందా మళ్ళీ ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అంటారు? బాబు గారు అబ్బో ఎక్క వెనకటి రోజులు వస్తాయిక, వెనకటి మంచి రోజులు వస్తాయి, మంచి మంచి రోజులు వస్తాయి. ఎంత బాధపడ్డామో అంత సుఖపడతాం. 5 సంవత్సరాలు నరకం అనిపించాం మేము. 5 నరకం అంటే ఏంటో 5 సంవత్సరాలు పడ్డాం. పనులు లేక తాగుతావు అంటే 50 రూపాయల కోట 200 చేశాడు. తాగే కాపడి కూలికి వెళ్తే 500, 600. ఆ పళ్ళు వాళ్ళు కొన్ని ఎట్టగా దొరికింది అనుకుంటే కోట 200. ఇంట్లో ఏమెత్తాం, 200 తాగుతాం. నరకం అంటే అది నరకం చూసాం. ఇప్పుడు రూపాయి సమస్య కాదు, కష్టపడుతున్నాం. ఆయన అలవాటు నైట్ కోట మొగడు తాగుతాడు, ఇంట్లో ఇస్తాడు. అది మొత్తం వీడియో తాగుతుంటే ఇంకేం చేస్తాం? కోట నుండి ఏంటి బాబు కట్టాలో 60 రూపాయలు, 50 రూపాయలు కోట 200 ఇప్పుడు. బాబు గారు ఉన్నప్పుడు కమ్మకి అప్పుడు కూలి తక్కువే, 400. 2 కోట్లు 3 కోట్ల దాకా ఇంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు 600 చేసినా పెంచాడు, 600 కోట దాయితే 200. ఏముంది? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? బాబు గారి పరిపాలన, బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా? జగన్ గారి పరిపాలన అనకూడదు, తప్పది. బాబు గారి పరిపాలన రావాలనుకున్నా వచ్చింది. ఏమంటే నువ్వు కూడా మాట తప్పులేదు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మహానుభావుడు. లోకేష్ గారు ఆయన అనుకునే సాధిస్తాడు. కుర్రవాడు, యువకుడు, విద్యావంతుడు, అనుభవం గలవాడు. కానీ ఆయన్నే అల్లాడిచ్చారు. ఎవ్వరు వదిలిపెట్టాడు, ఎవ్వరు వదిలిపెట్టాడు. అంత బ్రెడ్. నువ్వు ఆయన ఒక మాట చెప్తే ఎక్కడెక్కడ ధ్వంసం. ఓర్పు, ఓర్పు కావాలి. ఓర్పుకి మంచి కాపాడు. ఆయన యువరత్వం యువకుడు మళ్ళీ మాకు మళ్ళీ పోరాడితే ఎక్కడికి కాదా. నారా లోకేష్ గారిని కామెంట్ చేశారు కదా పప్పు పప్పు అని, మీకు వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటున్నారు? నాకు వినపడదు, అది కొద్దిగా వినపడదు, కొద్దిగా వినపడదు. అంటే నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పప్పు అన్నవాడు పప్పుని డబుల్ పప్పుని చేస్తాడు. పప్పు అన్నవాళ్ళు మర్చిపోడు, ఎవరన్నా కూడా మర్చిపోడు ఆయన. ఎవరు ఎమ్మెల్యే ఎవరెక్కడ గోల్ చేసింది, ఎవరు గోల్ చేసింది లిస్టులో పడిపోతాయి. వాళ్ళకి టైం కోసం ఎదురు చూస్తాడు. పప్పు అన్నోళ్ళు ఎవరో బయట కొత్తగా మంచిది ఆ పప్పుని డబుల్ పప్పు చేపిస్తాడు ఆయన. ఆయన రెడ్ బుక్ తయారు చేశారు కదా, రెడ్ బుక్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? బుక్ నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన కూడా ఆయన మాకు తెలియదు. ఆయన కూడా మహానుభావుడు, దేనికైనా చిత్తం. ఆయన దేనికైనా చిత్తము రెడీ అంటాడు. ఇప్పుడు గెలిచినా గెలవదు, అంతకుముందే ఫుల్ పవర్. ఎలక్షన్లో రాకముందే ఆయన పవరే. పవన్ కళ్యాణ్ గారంటే మాట చెప్పంటే ఆయన ఆయన గురించి చెప్పవసరం. కానీ ఎవరేంటి అది తెలుసు, ఎవరు ఏమంది ఏంటి అది తెలుసు. ఎవ్వరు వాళ్ళు పెట్టరు. ఇప్పుడు నేను తిడితే ఊరుకుంటావా? నీ వల్ల కాదు. నువ్వు అమాయకురాలివి, ధైర్యం లేదు. ఈ పక్కన స్నేహితులు ఉంటారే, అనిత సునీత అంటారే, అనిత అలాంటి నన్ను అంటడం అంటే వాళ్ళు పేట కొడతారు. అలా ఆయన చేయిపోయినవాడు చేపిస్తాడు. ఆయన చేయిపోయినవాడు చేపిస్తాడు. నువ్వన్నీ ఓపుకునేటప్పుడు వింటావు, దండం పెడతావు. అయ్యా నన్ను అన్నవాకయ్యా, నేను మంచిదాన్ని అలా నరగా చెప్తావు. అది చెప్పినవాడు వాడు నేను వినడాడు. ఇప్పుడు నీ అనిత నీ స్నేహితులు ఉండదు కదా, స్నేహితులు ఏడిపిస్తున్నాడు. అదే పెద్ద కొట్టిస్తాడు. నువ్వు కొట్టలేవు, అవుతావు కొట్టిస్తావు. అవి జరుగుతాయి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? బాగా చేస్తాడని. బాబు గారే స్వయంగా వచ్చారు కదా మీకు పింఛన్ ఈ నెల 7,000 ఇవ్వడానికి, మీకు ఎలా అనిపించింది? సంతోషంగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? బాబు గారి పరిపాలన బాగుంది, జగన్ పరిపాలన నాశనం అయింది. ఈ ఊరు మొత్తం దేశమే నాశనం అయింది. కానీ మాకు ఇవ్వాల్సిన భూముల్లో డబ్బులు కూడా 4 సంవత్సరాలు ఎగదెంగాడు. నేను ల్యాండ్ పూల్కి ఇస్తే నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన చాలా సూపరు. మేము 3,000 మెజార్టీతో ఇక్కడ పెనమాక గ్రామంలో గెలిపించాం.
ఆ. నారా లోకేష్ గారిని పప్పు అని కామెంట్ చేశారు కదా, వాళ్ళకి మీరేం ఈ రోజా గారి బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, ఎక్కడ కనుచూపు వరకు కనపడదు. బస్ స్టాండ్ అయిపోద్ది, బస్ స్టాండే ఇక లేదు, పారిపోయింది. ఎటు పారిపోయిందో అడ్రస్ లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? మంచి సూపరు. ఆయన మాకు మద్దతు ఇచ్చాడు, మా పార్టీకి మద్దతు ఇచ్చాడు, మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాడు. ఆయనకే చాలా రూఢపడి ఉన్నాం. వైసీపీ వాళ్ళని ప్రజలే అనగదొక్కారంటారా? అనగదొక్కటం కాదు, వాళ్ళు చేసిన దుర్మార్గత్వాన్ని అనగదొక్కారు జనం. అది వైసీపీ పార్టీలని ప్యాలెస్లా కడుతున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం? పాలసీ ఏముంది, జనాన్ని మోసం చేసి వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు ఎవరి కాళ్ళు. కొడాలి నాని గారి గురించి మీ అభిప్రాయం? వాడి సంగతి చెప్పొద్దండి, వాడు పెద్ద ఎదవ అన్నారు, ఎదవ. వాడేదో నేను బొచ్చు పీకుతానని అన్నాడు. ఎవడు బొచ్చు పీకించుకుంటాడు, వాడు బొచ్చు పీకించుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ కనపడ్డావు, ఎటు పోతాడో కూడా తెలియదు. రోజా గారి గురించి? ఆమె సంగతికి మేము చెప్పలేములేండి. ఆమె ప్రతివత శిరోమణి, ఆమె ఎవరు జోలిపోదంట, అన్ని పీకించుకుంటుందంట. అందరూ ఆడవాళ్ళే పీకుతారు, మగవాళ్ళు కాదు. ఆడవాళ్ళే గట్టిగా పీకేస్తారు దాన్ని దొరికితే. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిది. అమ్మా, ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? బ్రహ్మాండంగా ఉండబోతుంది. రాజధాని ఇక్కడే ఉండిద్ది. రాజధానిలో ఎవరైతే పేదలు ఉండారో, నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టించి ఈ యూత్ మొత్తానికి ఒక దిశానిర్దేశం చేసినట్టు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ఎంతో ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అదే బాబు గారు స్వయంగా వచ్చారు కదా మీకు పింఛన్లు ఇవ్వడానికి, మంత్ 7,000, మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ, మేము ఇంటింటికి తిరిగాము. చంద్రబాబు నాయుడు గారు మన ఊరు వస్తున్నారంటే మాకెంతో ఆనందంగా ఉందన్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. ఉదయం 5:30కే వచ్చి ఇక్కడ కూర్చొని మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో వినాలని వాళ్ళందరూ మరి వెళ్ళేదాకా కూడా ఎంత పీస్ఫుల్గా ఉండారో అందరూ మీరు చూశారు. రాష్ట్రంలో ఒక మంచి పండగ వాతావరణం ఎక్కడైనా జరిగింది అంటే పెనుమాకలోనే శ్రీకారం చుట్టారు. దానికి కారణం నారా లోకేష్ గారికి 91,000 మెజారిటీ ఇచ్చిన ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నేను ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట ప్రకారం పూర్తిగా మా గ్రామ ప్రజలందరూ నమ్మారు. వాళ్ళు అందుకోసమే ఇప్పుడు దాకా కూడా ఇంత టైం అయినా టిఫిన్ చేయకుండా కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూర్చున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలమ్మా. వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? అహంకారం, నియంతృత్వ పరిపాలన, అందరినీ భయపెట్టి పరిపాలించాలన్న వాళ్ళ మాట అణిగిమణిగి ఉండాలి. ఎవరేమన్నా అడిగినా వాళ్ళని ప్రత్యేక పోలీసు బలగాల్ని పెట్టించి మరి కొట్టించటం కానివ్వండి, కేసులు పెట్టించటం కానివ్వండి, వల్గర్గా మాట్లాడటం కానీ, ఆ కొడాలి నాని ఒకడు, జోగి రమేష్, మరి అలాగే వల్లభనేని వంశీ, ఆంబోతు రాంబాబు, ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన ఓటమిని చవిచూశాడని మేము అనుకుంటున్నాము. రోజా గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? రోజా గారు ఆ సినిమాల్లో తప్ప ఇక దేనికి పనికిరాదు. మాట్లాడే పద్ధతి కూడా ఆడది అన్న పదానికి ఆమె అసలు పనికిరాదన్నమాట. మరి అది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించే నగరిలో చిత్తుగా ఓడించి అక్కడ గాలి భానుప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారమ్మా. ప్రజలు వైసీపీ వాళ్ళని అనగదొక్కేశారంటారా? ఇంకా రాకుండా అణగదొక్కేశారా అంటే మీరు చూస్తూనే ఉండారు. 11 సీట్లకే పరిమితం చేశారు. అణగదొక్కటం అంటే అది అణగదొక్కటమే. అది వాస్తవంగా వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్పారని అనుకుంటామమ్మా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు చెప్పారు. ప్యాకేజీ స్టార్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నువ్వు సినిమాలకే పరిమితం అన్నారు. ఎంతో ఓర్పుగా సహనంగా 2014 నుండి దాదాపుగా 2024 అంటే 10 సంవత్సరాలు ఎంతో ఓర్పుగా పార్టీని స్థాపించి పార్టీని నడిపి అతను సినిమాలకు చేసిన ఆ డబ్బుతోనే పార్టీని నడిపి మరి అటువంటి నాయకుడు
అరుదుగా ఉంటారు. అదే పోయినసారి చిరంజీవి గారికి 18 సీట్లు ఇచ్చారమ్మా. అప్పటి నుంచి కూడా ఇంత ఆలోచన శక్తితో పార్టీని నడిపినట్టయితే ఒక బ్రహ్మాండమైన ఇదిగా ఉండేది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకు అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ప్రత్యేకంగా వెళ్ళి బేషరతుగా మద్దతు ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అమ్మ. అటువంటి నాయకుడిని మేము గుండెల్లో పెట్టుకొని చూస్తాం. ఎందుకు అంటే కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి మనోస్థైర్యాన్ని ఇచ్చి మరి వారి యొక్క అమూల్యమైన శక్తిని కేటాయించి ప్రతి ఒక్కళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ దశ మార్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారమ్మ. అదే జనసేన పార్టీ. మరి వాళ్ళకున్న కమిట్మెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలు అనుకోబట్టే ఇంత మెజార్టీ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా పింఛన్లు ఇవ్వడానికి 7,000 ఈ నెల. మీకు ఎలా అనిపిస్తుంది అది? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటికీ ఆయన 5 సంవత్సరాలు పనిచేసి పక్క జరిగినాక తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చినాక ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్రం మొత్తం పేరుకుపోయినాయి. ఆ సమస్యలన్నీ రాష్ట్రం మొత్తం పేరుకుపోయిన సమస్యలు అట్లాగే ఉన్నాయి. మళ్ళా జనం అంతా కూడా నానా రకాల ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా పడి ఇబ్బందులు పడి ఉండి మళ్ళీ నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ వరకు ఓపిక పట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ తెచ్చుకోవాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా బాగా కృషితో పనిచేశారు. మీరు ఆ కృషి వల్ల ఈరోజు 164 సీట్లు మనకి రావడం జరిగింది. 11 సీట్లు వైసీపీకి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా ఇలా కష్టపడి పనిచేసి మళ్ళీ గవర్నమెంట్ 2029 కూడా మా గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి మేము కష్టంతో పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా బాబు గారు సీఎం అయిన తర్వాత, లోకేష్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత మరి పింఛన్ని వికలాంగుల పింఛన్ 3,000 6,000 చేయడం జరిగింది. అట్లాగే మామూలు వృద్ధాప్య పింఛన్ 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. అంతకుముందు 3 నెలల స్థానం డబ్బులు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పెనుమాక గ్రామంలో సగర్వంగా టీడీపీ కార్యకర్త అనేవాడు గుండె రొమ్మెరో తీసుకుని ఉంచే విధంగా కూడా బాబు గారు మా ఊర్లో ప్రోగ్రాం పెట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది పెన్షన్. దానికి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా గర్విస్తున్నాం. నారా లోకేష్ గురించి మీ అభిప్రాయం అండి? నారా లోకేష్ గారు ఇదివరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు సమయం లేక ఓడిపోతే అవతల ప్రతిపక్షాలు నానా రకాల మాటలు అన్నారు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని. మేము దాన్ని స్పిరిట్గా తీసుకుని కసితో పనిచేసి నియోజకవర్గం మొత్తం కూడా భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి లోకేష్ బాబు గారు ఆర్డరు. ఆ లోకేష్ బాబు గారి ఆర్డర్తోనే మేము ప్రతి కార్యకర్త కూడా నిద్రాగారాలు మానేసి మా సాయశక్తులు కూడా పనిచేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చాం. దానిలో భాగంగా బాబు గారు కూడా ఇప్పుడు మినిస్టర్ పదవిని అధిరోహించారు. మాకంతా పెనుమా గ్రామం నుండి చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారిని కామెంట్ చేశారు కదా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసిన వాళ్ళు ఈరోజు సోదరులు లేకుండా పోయారు. కామెంట్ బాబు గారు ఎలా అని చెప్పి, లోకేష్ బాబు గారు ఎలా అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు ఈరోజు సోదరులు లేకుండా మొత్తం మట్టి కొట్టుకు బంగాళాఖాతంలో కలిసిపోయారు. చంద్రబాబు గారిని గెలిపించుకోవడానికి ఎంత కష్టపడ్డామో, ఆయన ఎంత కష్టపడ్డాడో. ఆయన ఓడిపోయినా సరే నియోజకవర్గంలో 29 పథకాలను తీసుకొచ్చేసి జనాలందరికీ సేవ చేసి మరి నాయకుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి రోల్ మోడల్గా రాష్ట్రం మొత్తం మీద రోల్ మోడల్గా ఈరోజు లోకేష్ బాబు గారు నిరూపించుకున్నారు. దాని పర్యవసానమే ఈ భారీ మెజార్టీ అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుందంటారు? రాబోయే రోజుల్లో పనుడి విలువ పనికిమాలినోడి విలువ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ప్రజానీకమే చూస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా రేపటి నుంచి పింఛన్ల పంపిణీ ఈరోజు చూస్తారు మీరు. రికార్డు బ్రేక్ సాయంత్రానికి ఎంత పర్సంటేజ్ అయింది, అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వానికి వేరియేషన్ ఏంటో మీరు ఈ సాయంత్రంలోపు గమనిస్తారు అందరూ కూడా. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటండి? జగన్ గారు ఓడిపోవడానికి ఒకటే రీజను, నియంత పాలన. జగన్ గారు ఎప్పుడన్నా గెలిచినాక 5 సంవత్సరాల్లో ఇలా మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా వచ్చాడా, ప్రజల్లోకి వచ్చాడా? అతను చేసుకున్న దానికి, అతనే నియంతలాగా పాలించిన దానికి ప్రజల తీర్పు ఇలా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.